గమనిక: మా ఇంటిలో నెలనెలా బిల్లు కడుతున్న కేబుల్ నెట్వర్క్ ద్వారా మేమెంతో ఇష్టపడి కొనుక్కున్న టీవీలో మా అనుమతి లేకుండా ప్రవేశించి మా ప్రశాంతతను, విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేస్తున్న కొన్ని ఛానల్స్ మీద విరక్తితో మాత్రమే ఈ వీడియో చిత్రీకరించడం జరిగింది. నీతి నిజాయితీలతో ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రసార మాధ్యాలకు, రాజకీయ నాయకులకు ఈ వీడియో వర్తించదని మా మనవి. అందమైన ఉదయం. ప్రశాంతంగా ఉన్న సమయం. టీవీలో చెప్తున్న విషయం. సీమాంధ్రలో 100% టీడీపీదే విజయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు పోలింగ్ శాతం తగ్గించేందుకే ఘర్షణలకు దిగారని ఆయన ఆరోపించారు. ప్రజలు జగన్కు సహకరించలేదని, సీమాంధ్రులు ఏకపక్షంగా తీర్పునివ్వబోతున్నారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ రాష్ట్రాన్ని దారుణంగా విభజించిందని, ఆ విధానానికి బీజేపీ, టీడీపీలు మద్దతిచ్చి సీమాంధ్రకు అన్యాయం చేశారనే విషయాన్ని, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఇంకా భూస్థాపితం కాలేదని, సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పదిలంగా దాచుకున్నారని, రాబోయే ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేయబోతున్నాయని కేంద్ర మంత్రి చిరు వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే సత్తా ఉన్న తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని చెప్పులు గుర్తు పార్టీ అధినేత కిరణ్ తెలియపరిచారు. కేసీఆర్ లాంటి నాయకుడు సీమాంధ్రలో లేకపోవడంతో అక్కడి ఓటర్లు నోటా బటన్ అధికంగా ఉపయోగించి కేసీఆర్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారని, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్నే సీమాంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత టీఆర్ఎస్ శ్రేణుల ప్రచారంతో ఆదిలాబాద్ జిల్లా మూకుమ్మడిగా దాడి చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తుంటే ఇది ఏ ఒక్కడి ఆవేదనో కాదు, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడి ఆవేదన. జాతిని నిర్వీర్యం చేస్తున్న పైచాచిక రాజకీయాల్ని, హద్దులు మరిచిన న్యూస్ ఛానల్స్ని నిలదీసే దమ్ము, ధైర్యం ఎవరికుంది? వస్తున్నాం. అర్థం లేని ఈ బ్రేకింగ్ న్యూస్లను బ్రేక్ చేయటానికే వస్తున్నాం.